హలో డియర్ టీచర్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది టీచర్స్ మరలా ఈ మధ్యకాలంలో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్, క్వాలిఫికేషన్ ఏముండాలి, నేను ఎంసీఏ చేశాను లేదా ఎంబీఏ చేశాను, నేను సూట్ అవుతానా, లేదా నేను శాలరీ ఎంత అడగాలి, ఇలా కొన్ని డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్వాలిఫికేషన్ ఈజ్ డజంట్ మ్యాటర్. మీరు క్లాస్ చెప్పగలిగితే మీ క్వాలిఫికేషన్ అన్నది నెక్స్ట్ చూసుకునేది. సో ఫస్ట్ మీరు మీ టీచింగ్ ఎబిలిటీస్ని పెంచుకోండి. ఒక క్లాస్ని పర్ఫెక్ట్గా ఎలా డీల్ చేయాలన్నది నేర్చుకోండి. ఇక్కడ క్వాలిఫికేషన్ అన్నది మీరు ఎలా ఉన్నారన్నది మీకే తెలుసు. ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా డిఎడ్ బీఈడి ఉండాలి. కానీ ఇప్పుడున్న స్కూల్స్లో ఎంతమంది బీఈడి ఆర్ డిఎడ్ టీచర్స్ ఉన్నారు? మీరు ఎంచుకున్నది ఏదైనా కూడా మీలో టీచింగ్ స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఆ క్లాసెస్ డీల్ చేయడానికి సెట్ అవుతారు. ఇంతకుముందు వీడియోస్లో కూడా ఏ క్లాసెస్కి మినిమం ఎంతెంత క్వాలిఫికేషన్ ఉండాలి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. దాంతో పాటుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక టీచర్కి ఎంత నాలెడ్జ్ ఉంటే పిల్లలకి అంత ఇవ్వగలుగుతాం. అలాగే మీకున్న నాలెడ్జ్ని మీరు ఎక్స్ప్రెస్ చేసే విధానం, మీకుండే టీచింగ్ స్టైల్, మీ స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ బాగున్నప్పుడు మీరు ఏ డెమోకి వెళ్ళినా ఆ డెమోలోనే మీరు సెలెక్ట్ అయిపోతారు. సో నేను కొత్త టీచర్స్ అందరికీ చెప్పేది ఒకటే, ట్రై టు ఇంప్రూవ్ యువర్ టీచింగ్ స్కిల్స్. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని, మీ టీచింగ్ స్కిల్స్ని పెంచుకోండి, ప్రాక్టీస్ చేయండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. కంప్లీట్గా మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే మీ వెనకాల ఉన్న చిన్న చిన్న ఎర్రర్స్ ఏమైనా ఉన్నా కూడా అవేమీ కన్సిడర్ చేయరు. ఎందుకంటే ప్రజెంట్ టీచర్స్ నీడ్ చాలా ఉంది. మీరు కనుక ది బెస్ట్ టీచర్ అయితే ఆటోమేటిక్గా మీరు స్కూల్కి వెళ్ళడం కాదు, స్కూల్సే మీకోసం పోటీ పడతాయి. కొంతమంది టీచర్స్ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం కొంచెం కష్టమే. మీ శాలరీ అన్నది మీరు ఎంచుకునే స్కూల్, మీ టీచింగ్ స్కిల్స్, మీ ఎక్స్పీరియన్స్, మీరు ఎంచుకునే క్లాసు, సబ్జెక్టు, ఇలా చాలా ఆస్పెక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ క్లాస్కి ఇంతే ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు. ఫస్ట్ మీరేంటో ప్రూవ్ చేసుకోగలిగితే అవసరమైతే మీరు కోరుకున్న శాలరీకే వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకోవచ్చు. బట్ బెటర్ ట్రూత్ ఏంటంటే, సిటీస్లో కంపేర్ చేస్తే టౌన్స్, విలేజెస్లో టీచర్కి శాలరీస్ అన్నవి చాలా తక్కువ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మీరు మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకుని ఇంప్రూవ్ అవుతారో ఆటోమేటిక్గా మీ చుట్టూరు ఉన్న శాలరీ లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా పెరుగుతాయి. మనతో పాటే మన క్లాసెస్, మన శాలరీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో డోంట్ థింక్ అబౌట్ యువర్ శాలరీ. ఫస్ట్ మీరు మీ టీచింగ్ ఎబిలిటీస్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇంటర్వ్యూలో టెస్ట్ ఏమైనా కండక్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. మేబీ ఇది కూడా స్కూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జామ్ ఏదైనా కండక్ట్ చేస్తే చేయొచ్చు. అది కూడా మీ క్లాస్, మీ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ మీరు అనుకున్నంత హార్డ్గా అయితే ఉండదు, సింపుల్గానే ఉంటుంది. మీరు ఫస్ట్ మీ అటెంప్ట్ని ఇవ్వండి. 1-2 స్కూల్స్కి వెళ్తే ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి అన్నది మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దానివల్ల మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో ఎగ్జామ్ అయినా, డెమో అయినా, వేరే ఏదైనా కూడా మనకి ఏదైతే తెలుసో దాన్ని మాత్రమే ఇవ్వగలం. కాబట్టి మీరు బాగా ముందే ప్రిపేర్ అయి వెళ్తే ఆటోమేటిక్గా మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.